నిజామాబాద్ ఎడపల్లి మండలం జాన్కపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 78 లక్షల రూర్బన్ నిధుల వ్యయంతో కళ్యాణ మండప నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఆలయ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాచీన ఆలయం అభివృద్ధికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని, ఆలయాన్ని అభివృద్ధి పరిచే దిశగా తాము చర్యలు తీసుకుంటామని, టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎడపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ ఓల మల్కారెడ్డితో పాటు బాపునగర్ సర్పంచ్ సునీత రవిలకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోనికి సుదర్శన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, పార్టీ నాయకులు బిల్లా రామ్మోహన్, ఈరంటి లింగం, రాధాకిషన్ గౌడ్, మాదాసు సుదర్శన్, ఎంబ మోహన్, నీరెడ్డి రవికుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు మనని నిర్లక్ష్యం చేసుడే కాకుండా జాన్కంపేట్ ఆలయం అంటే పురాతన ఆలయం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ అవసరాన్ని ఇచ్చుకుంటూ ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మభ్యపెట్టే వాళ్ళు. ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్. మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అవసరం ఉన్న దగ్గరనేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు. కొన్ని సేమ్ టెంపుల్స్ ఏమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు 78 లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. జరిగింది 65 ఫీట్స్ పొడవున 40-45 ఫీట్లు వెడల్పుతో ఇది చేసాము. కిచెన్ వేరే, వంటశాల వేరే, భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది బహుశా ఒక 3-4 మంత్స్లో 3-4 నెలలు అయిపోతాయి కదా, 3-4 నెలలు అయిపోతాయి. నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అవసరమైతే ఒక 3-4% ఎక్సైజ్ చేయండి, కానీ మన భక్తులకు మనం చేసిన పని 10 కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి. తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ నాణ్యత ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు, మన భక్తులకు, మన భక్తుల పిల్లలకు 10 కాలాల పాటు పనిచేసి అయ్యే విధంగా, ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెప్తూ, మరి అదేవిధంగా తప్పనిసరిగా మనం
ఇప్పుడే గుడికి వచ్చాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. తప్పనిసరిగా వితిన్ 3-4 మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ, అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడి క్రాప్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే కానాకలను వాళ్ళు వచ్చారు, నీళ్లు సరిపోతలేవు, లాస్ట్ 2 weeks బయట పడతాం, మేము నిధులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు, అధికారులు చెప్పాం. దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ